హాయ్ అండి, లోహేంద్ర స్మార్ట్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఏం కూర చేసుకుందామంటే మెంతి కూర టమాటా ఎలా వండుకోవాలో చూపిస్తానండి. అదిగో చూడండి, ఎవరైనా ఆకుకూరలు వండాలంటే చాలా లేజీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆకుకూరలకి చాలా పని ఉంటుందండి. ఏరుకొని శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ ఉప్పు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి ఒక పావు గంట అలాగ. అదిగో నేను ఆల్రెడీ పొట్టిదండి మెంతాకు, ఇట్లా చిన్న చిన్నది ఉంటుంది చూడండి, పొడుగు కాకుండా. ఇదిగోండి ఇలాగా అది తీసుకొచ్చాను. అయితే చివరిన ఈ మామూలు వేర్లు అవి ఉంటే కోసేసి అలా నీటిలో ఉప్పు సాల్ట్ వేసాను కదండి, ఆ సాల్ట్ వేసిన వాటర్లో పెట్టాను. దాంట్లోనే 4 టమాటాలు కరెక్ట్గా 4 టమాటాలు కూడా వేసి పెట్టేశాను. ఇది వచ్చేసి మీకు తెలిసిందే, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇది చూడండి ఎంత ఉందో. నేనైతే ఎక్కువే వాడతానండి, ఎందుకంటే మాకు ఇది వచ్చినా కూడా మందులు వాడకుండా మామూలుగా ఇట్లాగా తగ్గుతూ ఉంటాయి ఇంట్లో చిట్కాలతో, కానీ లేదంటే మొండికేస్తే. అందుకని మా నమ్మకాలు మాకు ఉంటాయి కదండి, అందుకని అలా వాడతాము. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర కానీ ఏయైనా కానీ ఈ ఏరాలంటే చాలా తలకాయ నొప్పండి, వేర్లతో మట్టి అది ఇది ఉంటుంది కదా. అందుకని చెప్పి కొందరు అశ్రద్ధ చేస్తారు, కానీ అట్లా అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడతాయండి పుదీనా అయినా కొత్తిమీర అయినా. అందుకని చెప్పి నేను చెప్తున్నాను. మాకైతే చాలా నమ్మకం అండి. మా ఇంట్లో ఎవరైనా వచ్చినా కానీ ఇది అసలు కూర ఆకులు అన్నట్టు కూడా ఒక్కోసారి అనిపిస్తాయండి. అందుకని ఒక్కోసారి ఎక్కువ ఉన్నప్పుడు అందుకే మిక్సీ పెట్టి వేసేస్తూ ఉంటానండి. లేదు పంట కింద పడినా కూడా సన్నగా కోసుకొని అయినా సరే మేము అట్లా తినేస్తామండి, అలా ఏమి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇట్లా చిల్లులు గిన్నె ఒకటి ఏర్పాటు చేసుకోండి ఇలాంటప్పుడు. ఎందుకంటే అలా పెట్టేస్తాం కదండి నీళ్ళలో, అది ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా కడిగి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళలో కడిగి వాష్ చేసుకొని కోసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే వాటి మీద ఉన్న ఇప్పుడు మందులు అవశేషాలు జల్లుతారు కదండి, వాటిల్లో ఉండిపోతాయి కదా. అందుకని ట్యాప్ కింద పెట్టేయమంటున్నారు. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు కాఫీ పడిపోతే జల్లెళ్ళు పెద్దవి కొనుక్కొని వాటిలో వేసి చేస్తూ ఉంటారు. అట్లా కాకపోయినా కూడా ఇలా ఉన్నా కూడా ఇంట్లో శుభ్రంగా దీంట్లో పోసేసుకొని శుభ్రంగా కడుక్కోవచ్చండి. ఇదిగోండి ఇలా ఒక గిన్నె పెట్టుకోండి, దీంట్లో ఇలా తెగేసుకోండి, ఎందుకంటే కడుక్కోవాలి కదా. అంటే నేనే వీడియో తీసాను కాబట్టి వేరే వాళ్ళు తీసి మీకు చూపించడానికి. చూడండి మట్టి ఎంత ఉందో, ఇదిగోండి ఇసుక చూడండి ఎట్లా పెరుగుతుందో. దాన్ని శుభ్రంగా ట్యాప్ కింద ఇలా శుభ్రంగా కడుక్కున్నారనుకోండి, చేతితో పట్టుకొని శుభ్రంగా కడుక్కోండి. నేను చూపించడానికని మీకు అలా చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి ట్యాప్ కింద శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఏం చేస్తారంటే గిన్నెలో వేసి మంచినీళ్ళలో శుభ్రంగా కడగండి. వాటర్ ప్యూరిఫైర్ ఉంటే ఇలాంటి సమయంలో భలే పనికొస్తుంది. మాకు ఉండేది, కానీ మేము అప్పుడు గుంటూరులో అపార్ట్మెంట్ల కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు అద్దెకున్న వాళ్ళు పాడు చేస్తారని మా చుట్టాలకి ఇచ్చేసాము. అందుకని చెప్పి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాటర్ ప్యూరిఫైర్ ఉందనుకోండి, పైన ట్యాప్ పంపు ఓపెన్ చేసేసి ఎన్ని నీళ్ళు అయినా పారిపోవచ్చు. కానీ ఇదిగోండి ఇదైతే మంచి నీళ్ళు, అంటే మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ శుభ్రంగా పంపు కింద ట్యాప్ కింద కడిగి మళ్ళీ కొద్దిగా దీంట్లో పెట్టి మళ్ళీ శుభ్రంగా ఇల్లు అనుకొని సన్నగా కూసుకోవాలండి. ఇది కూడా అంతేనండి. ఇదిగోండి ఇది కూడా సేమ్ అంతే. అదే పుదీనా కొత్తిమీర ఇదిగోండి దాంట్లో అట్లా వేసేసి శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఇది చాలా మంచిదండి, మంచిది ఇట్లా పద్ధతి. ట్యాప్ కింద శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇగో ఇట్లా ఇలా ట్యాప్ కింద చేయి పెట్టి అనుకుంటే ఇట్లా ఇట్లా ఇలా చేసేసుకోండి. నేను చూపించిన ఇలా ఇలా పెట్టేసి శుభ్రంగా పోతాయి అని అవశేషాలు ఉన్నా మళ్ళీ దాన్ని మంచినీటిలో కడుక్కొని సన్నగా కోసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు సేమ్ గిన్నెలో వేసుకోవాలనుకుంటే శుభ్రంగా కడుక్కోండి, ఎందుకంటే మనం ఊరబెట్టినప్పుడు ఇసుక చేరుకుంటుంది. ఇసుక వస్తే పంట కింద పసుపు తగిలిద్దండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం చేసే హైజీనిక్ అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. చాలామంది అంటారు ఎట్లా తింటే ఏమైంది లబ్బా వచ్చే రోగాలు రావా అని. అలా ఏమి ఉండదండి, మనం చేసుకునేంత వరకు చేసుకోవాలి కదండి. కాళ్ళు దీపం పెట్టి దేవుడా రక్షించడు కదండి. ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలు మనం చెయ్యాలి. చేసిన తర్వాత ఒకవేళ బాగోలేదనుకోండి, అప్పుడు ఏదో ఒకటి చేసుకోవచ్చు. అంతేగాని ఏదైతే అదైంది అని మొండిగా కూడా వెళ్ళకూడదు కదండి. ఇదంతా శుభ్రంగా నేనైతే బండ మీద కోసుకుంటాను. ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కొని తుడుచుకొని బండ మీద కోసుకుంటున్నాను. అవి చూడండి అంత కడిగి మళ్ళీ వాటర్లో పెట్టాను చూడండి, అడుగును కొద్దిగా నల్లగా వచ్చింది. ఇప్పుడు పైన ఎప్పుడైనా సరే ఇట్లా ఆకు ఇట్లా ఉందనుకోండి, దీన్ని ఇలా అని తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. కోసుకునే మీరు ఎక్కడైతే కోసుకుంటారో అక్కడ ఇలా గాలిచ్చినట్టుగా. ఎందుకంటే ఏదన్నా ఉన్నా కానీ అడుగు నీళ్ళలోకి వెళ్ళిపోతుందండి. అదిగోండి అట్లా వెళ్ళిపోయింది. అది ఒకటి చూసుకోండి. ఇక చూడండి ఇంత అల్లం ముక్క తీసుకోండి. ఇంత అల్లం ముక్క పైన పొట్టు తీసేయండి. నాకు ఎప్పుడో వేల్చూరు గారు ఎప్పుడో చదివానండి అక్కడ పై పొట్టు విషయం, అప్పటి నుంచి నేను వాడనండి, గీకేస్తాను. అది ఇవ్వండి ఎల్లుల్లిపాయలు నేను తీసుకున్నాను, అంటే 7 దాకా ఉన్నాయి పెద్దవి. అయితే మీకైతే చిన్నదైతే ఒక పాయి పడుతుంది. ఈ మెత్తగా దంచుకొని పెట్టుకోండి. ఎందుకంటే చిన్నులపై దంచినప్పుడు ఒక విధమైన లోపల ఒక ఎంజైమ్ ఉంటుంది, అది బయటకు వస్తుందండి. ఒక 10 నిమిషాలు ఉంటే అది నూనెలో కలిస్తే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఎక్కడో చదివాను. అందుకని మీరు కూర మొదలు పెట్టుకునే ముందే అట్లా దంచుకొని ఉంచుకోండి మెత్తగా.
అది కూడా అలా మెత్తగా దంచుకోండి. ఒకటి చిన్నులపాయలు కూడా పొట్టు తీయవాకండి, పైన కడగండి. ప్రతి ఒక్కటి కూడా అల్లం కూడా అంతే పొట్టు తీసిన తర్వాత కడగండి. ఎందుకంటే పొట్టులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి అని చెప్పి మంచిదని చెప్పి చదివాను, అందుకనే అలాగే దంచుకుని చూడండి. అది ఇంకా కూరలో కలిసిపోతే మీకు ఎక్కడ పొట్టు కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మెత్తగా దంచుకున్నాం కదా. ఇది ఒక టిప్పు పాటించండి. ఆయిల్ చూడండి ఎంత వేసానో, అది నువ్వుల నూనె అండి. ఎందుకంటే ఇదిగోండి మేము పట్టించుకున్న పల్లి నూనె అయిపోవస్తుంది, అందుకని కొద్దిగా నువ్వుల నూనె పూరి చేశాను పొద్దున్న, అందుకని నువ్వుల నూనె వేసి చేశాను. అది కూడా పట్టించిందేనండి. కేజీ నువ్వులు కొంటే 400 గ్రాములు వచ్చింది, కానీ చాలా స్వచ్ఛంగా ఉంటాయి కదా. అలా కొద్దిగా వేసుకొని దాంట్లో ఏం చేస్తారంటే తాలింపు గింజలు కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఆవాలు కొద్దిగాను జీలకర్ర, అది చిట్పట్లాడాలని. పచ్చిమిరపకాయలు ఇందాకే మీరు ఎప్పుడైతే ఆకుకూర వేసారో టమాటాల్లో, దాంట్లో ఉప్పు నీటిలోనే 2 పచ్చిమిరపకాయలు మీరు ఎన్ని వేసుకుంటారో అన్ని వేసేసుకోండి. కానీ సన్నగా చిన్నగా కోసుకోండి, ఎందుకంటే పొడుగ్గా అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఏరి పక్కన పడేస్తారు. అందుకని చెప్పి చిన్నగా కోసేసామనుకోండి కూరలో కలిపేసుకొని తినేయచ్చు. ఇది ఒక టిప్పు పాటించండి. అది శుభ్రంగా అలా వేసేసి ఏం చేయండి. ఇంగు వేయటం మర్చిపోయానండి, ఇంగు వేసుకోండి కంపల్సరీ, నూనెలో వేయండి, ఎందుకంటే అరుగుదల వస్తుంది. తర్వాత వచ్చి నూనెలోనే ఇది కూడా ముందే వేసేయండి, నేను మర్చిపోయాను. ఎప్పుడైనా పర్వాలేదు ఉల్లిపాయ వేసిన తర్వాత అయినా. అదే అల్లం చిన్నులపాయ దంచుకున్నాం కదండి, ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఏగితే, నూనెలో వేగితే. ఇవాళ కొద్దిగా నూనె కనిపిస్తుంది లైట్గా, ఎందుకంటే అది పూరి చేసింది కదండి, బాండి కత్తుకొని ఉంటుంది కదా, అంత తక్కువ వేసినా అది కొద్దిగా చుట్టూ కలుస్తుంది కదా అట్లా అనిపిస్తుంది. అంటే చూడండి, ఇది బాగా ఎర్రగా దూరగా వేయించుకోండి. అవి చూడండి అప్పుడే రంగు మారిపోయినాయి. ఉల్లిపాయ చిన్నులపాయ వేసాను కదా, శుభ్రంగా రంగు మారిపోయినాయి. సన్నగా కోసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోండి ఆకుకూర, ఎందుకంటే గుజ్జు గుజ్జులాగా ఉంటుంది. ఇలా నీళ్ళు వస్తే పిండేసుకొని వేసేసుకోండి. ఇవ్వండి నేనైతే బాగా వచ్చేసి పుదీనాది ఎక్కువ ఉంది కదా, నేను దీంతో పాటే వేసేస్తున్నాను, ఎందుకంటే ఇంచుమించు ఉంది కాబట్టి. దాంట్లో కలిసిపోతే అంత పంట కింద పడినట్టు అనిపించదు. ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉంటే లాస్ట్లో వేయండి. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు నూనెలో వేసేసుకొని తర్వాత పుదీనా కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి. నేనైతే ఇలా వేస్తున్నా. ఇది కాసేపు మగ్గనివ్వండి, కొద్దిగా ఉప్పు పసుపు వేసి. నేనైతే పింక్ సాల్ట్ జల్లాను, అది కొన్ని ఉప్పు పసుపు వేసేసి కాసేపు ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వండి. ఇవ్వండి 1 నిమిషం తర్వాత అలా తీయండి. అలా మగ్గింది కదా, ఇలా తిప్పేసి ఈ కొద్దిగా 1 నిమిషం అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే సన్నగా కోసుకుంటాం అంటే మీకు వీలైనంత సన్నగా కోసుకోండి. నేను 4 వేసుకున్నాను కదా, అంటే గుజ్జు గుజ్జుగా మగ్గటానికండి. ఇప్పుడు దీంట్లో కారం ఏమేమి వేసుకోవాలి అంటే మసాలా కారం కాకుండా ఎట్లా చేసుకోవాలనేది చెప్తానండి. ఇలా వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇవ్వండి వేరెక్కిన బండిలో ఒక స్పూన్ నువ్వులు వేసి వేయించుకోండి, చెట్పట్లాడేటట్టు నిండా వేసుకోండి. ఎందుకంటే కొద్దిగా అది చేదు ఉంటుంది కదండి, అందుకని చెప్పి దానివల్ల కొద్దిగా తీపి ఉంటాయి కాబట్టి, తీపి ఒకరు ఉంటాయి కాబట్టి తెలియకుండా ఉంటుంది. అవి ఎర్రగా వేయించుకొని చిటపట్లాడేసుకున్నాక కట్టేసుకోండి. ఇదిగోండి చిటపట్లాడిన నువ్వులు దోరగా వేగినాయి. తర్వాత వచ్చేసి పచ్చనపప్పు కాదండి, చట్నీ పప్పు మీకు తెలుసు కదా, పుట్నాలు అంటారు. అవి ఒక నిండా స్పూన్ వేసుకోండి. ఈ జారిపోతున్నాయి, నిండా స్పూన్ అవన్నీ వేసుకోండి. వేసుకొని దాంట్లో మీకు సరిపడా కారం, అంటే కూరలో ఎంత కారం తింటారు, కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇవన్నీ ఏంటంటే మిక్సీ పట్టాలి, అంటే మసాలా కారం వేసేదానికన్నా ఇలా వేస్తే. అదిగోండి జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇట్లా కారం వేసుకుంటే. అట్లా పుట్నాల పప్పు, నువ్వులు, జీలకర్ర, తర్వాత వచ్చేసి కారము మీరు ఎంతైతే తింటారో దానికి సంబంధించింది. ఇది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇదిగోండి ప్లెయిన్ కారము ఇంత ఎక్కువ వద్దేమో కొద్దిగా తగ్గిస్తున్నా అండి, ఎందుకంటే మేము ఎక్కువ గుత్తం కలుపుకుంటాం కదా, అంత కారం వేసుకున్నాను. ఒకవేళ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి సరిపోతే, మీకు దాన్ని బట్టి మీరు చూసుకోండి ఎక్కువ తక్కువలు అనేది. దీన్ని ఏం చేయాలంటే బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా, తర్వాత మీరు చిన్నులపాయలు కడుక్కొని వేసుకోండి. అక్కడ వేసాము, మళ్ళీ దీంట్లో కూడా వేసుకోవాలి. ఇది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది వాసనగా. ఇది పట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా చూడండి, దీంట్లో మనం అంటే కూరలు ఉప్పేసాం కూడా వేయట్లేదు, కానీ ఇట్లా ఉప్పేసుకొని అన్నంలో కూడా కలుపుకొని తింటే, వేడి అన్నంలో నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే కొద్దిగా నువ్వుల నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత అదిగోండి అలా మగ్గుతుంది కదా, ఒకసారి గరిటతోటి ఇలా మెత్తగా కొద్దిగా టమాటాలు ఇట్లా నలిపేయండి, అంటే మగ్గటానికి వస్తున్నాయి కదా.
అలా నలిపేసిన తర్వాత ఇది ఏం చేస్తారంటే మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం దీంట్లో వేసేయండి. దీనికి ఇదే స్పెషల్ అండి. నువ్వులు ఎందుకు వేసానంటే అది కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి మెంతికూర అది కొట్టేస్తుందని చెప్పి వేస్తున్నామండి. ఇట్లాగా మీరు అన్నంలో వేసుకొని చూడండి, టేస్ట్ అదిరిపోతే అట్లా అనండి. ఇప్పుడు ఇట్లా అన్నంలో వేసుకొని కారం అంటే ఉప్పు వేసి పట్టలేదు, ఎందుకంటే ముందు ఉప్పు వేసాం కదా. ఉప్పు కూడా కొద్దిగా అర స్పూను కొద్దిగా వేసుకొని సరిపడా వేసుకొని అన్నం వేసుకుని తింటే బలం ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి, మగ్గనివ్వండి. ఇది పట్టిన కారం పొడి వేసిన తర్వాత ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోతే వేసుకోండి. ఇలా మగ్గనివ్వండి చిన్న మంట మీద. నూనె తేలే వరకు, నేను అసలు ఎక్కువ వేయలేదు కదా, మీకైతే నూనె ఎక్కువ వేసుకుని తేలే వరకు లైట్గానే అక్కడ చుక్క తేలే వరకు చిన్నగా మగ్గనివ్వండి, బాగుంటుంది. ఇదిగోండి మధ్య మధ్యలో తిప్పుకుంటా బాగా గండితో నలుపుకున్నానండి, మెత్తగా అయిపోయింది చూడండి. నాకైతే నూనె తేలదు, ఎందుకంటే నేను చాలా తక్కువ వాడుతున్నా కాబట్టి. ఇదైతే సరిపోయిందండి. ఇలా ఇలా మగ్గిన తర్వాత బాగా నలుపుకొని గెరిటితోటి మూత పెట్టేసుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత కట్టేసుకోవచ్చండి. ఒక పావు గంట అట్లా కదిలించుకొని ఉంటే కూర శుభ్రంగా సెట్ అవుతుంది. లైట్గా చేదు ఉందండి, ఎందుకంటే అది పొడి ఏంటిదండి మెంతాకు, అది విపరీతమైన చేదు ఉంటుంది. కానీ అంత తినలేని చేదు అయితే లేదండి, కొద్దిగా మంచి మీడియం చేదు అనిపిస్తుంది, కానీ మంచిదే కదండి. అట్లాగా ఇప్పుడు పప్పు అయినా అంతే అనిపిస్తుంది కదా. కాబట్టి ఈ కూర చేసుకుని ఎలా ఉందో మీరు ట్రై చేయండి. ఒకసారి కూర చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఏదన్నా నేను ఇట్లా వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే మీకు ఎవరికైనా మీరు షేర్ చేయండి. ఇప్పుడు మగ్గిపోయింది కదండి, ఊరిని అట్లా హైలో మంట పెట్టండి. మంట పెట్టేసి ఒక్క 10 సెకండ్స్ 20 సెకండ్స్ కానీ ఉండి ఇట్లా కట్టేయండి. దాన్ని ఇంకా కదిలించొద్దు, ఆవిరికి లోపల మగ్గిపోద్దండి. సరేనండి, బాయ్.